కీర్తన 46లో ఇలా చెప్తుంది. ಆ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ನಿನಗೆ ಯಜ್ಞಗಳಲ್ಲಿ ಸಂತೋಷ ಇಲ್ಲ. అక్కడ మాట చెప్తుంది, నీకు యజ్ఞముల యందు నైవేద్యములు నీకు ఇష్టంలే. ನಿನಗೆ ಸಂತೋಷ ಇಲ್ಲ. ಆರು నీకు సంతోషంలే. ಯಜ್ಞಗಳಲ್ಲಿ ಸಂತೋಷ ಇಲ್ಲ. బలుల నైవేద్యములో నీవు కోరుటలేదు. ಯಾಕೆ? ఎందుకు? ಯಾಕೆ ದೇವರು ಅವ ಕಾಣಿಕ ಕೊಡಬಾರ್ದಾ? ఎందుకు దేవుని కాಣಿక ఇవ్వకూడదా? ದೇವರಿಗೆ ದಶಂಭಾಗ ಕೊಡಬಾರ್ದಾ? దేవునికి దశంభాగం ఇవ్వకూడదా? ದೇವರಿಗೆ ಮಿಷನರಿ ಕಾಣಿಕೆ ಕೊಡಬಾರ್ದಾ? దేవునికి మిషనరీ కాಣಿక ఇవ్వకూడదా? ದೇವರಿಗೆ ಪ್ರಥಮ ಫಲ ಕಾಣಿಕೆ ಕೊಡಬಾರ್ದಾ? దేవునికి ప్రథమ ఫలం ఇవ్వకూడదా? ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ సమయంలో ಆಲಯ ಇಲ್ಲ, ಆಲಯ ಇಲ್ಲ, ಆಲಯ ಇಲ್ಲ, ಸಭೆ ಇಲ್ಲ, సంఘం అనేది లేదు, ಬಲಿಪೀಠ ಇಲ್ಲ, బలిపీఠం అనేది లేదు. ಎಲ್ಲಿ ಅರ್ಪಿಸೋದು? ఎక్కడ సమర్పించేది? ನನ್ನ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ప్రేమ కలిగిన దేవజనులారా, ನಾವು ಅರ್ಪಿಸುವ ಯಜ್ಞಗಳು మనం సమర్పించేటువంటి ನಮ್ಮ యజ్ఞములు ಸಭೆನ ಪ್ರೀತಿಸುವವರಾಗಿರ್ಬೇಕು. మనం సంఘాన్ని ప్రేమించే ಸಭೆಗಾಗಿ ಕಷ್ಟಪಡುವವರಾಗಿರ್ಬೇಕು. కొరకై ಈ కష్టపడే ಲೋಕದಲ್ಲಿ 1000 ದಿನ ದುಡಿ, ఈ లోకంలో వేలాదిగా ఉండు, ಸಂತೋಷ